వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నిన్నైతే మా అత్త మామ మ్యారేజ్ డే ఉండే అనమాట. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. కొంచెం అయితే లేట్ అయిందనమాట. ఎన్నాళ్ళదో ఈ బంధము ఏకమవ్వాలి ఈ నిమిషము ఆగనంటోంది నా ప్రాణము ఇకపై నీతోనే నా పయనము. ఎవరినైతే ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ మా మమ్మీ డాడీని అయితే కాల్ చేసాం అనమాట. మమ్మీ డాడీ వచ్చారు కేక్ తీసుకొని. యాక్చువల్లీ మా మమ్మీ డాడీ కూడా రారనుకున్నాము, బట్ వచ్చారు. బండి లేదని చెప్పాను అనమాట. క్యాబ్ బుక్ చేసుకొని అయితే వచ్చారు. అది మా హస్బెండ్ వెలిగిస్తే తుస్స అయిందనమాట. అయితే మా అమ్మ అన్నాడు తీసారా అది వెలిగది అని చెప్పిండు. అయితే తీసేసాడు అనమాట. ట్రై చేసిండు బట్ రాలేదు అది. వద్దురయ్య పీలగల్ల అని చెప్పి తీసేయంటే తీసేసిండు అనమాట. ట్రై చేసిండు 3 times కానీ రాలేదు. ఇక కేక్ అయితే కట్ చేసాం. అలానే మమ్మీ వాళ్ళు వచ్చిరని బిర్యానీ చేయమన్నాడు మా హస్బెండ్. బిర్యానీ అయితే బిర్యానీ చేసే వరకు అయితే లేట్ అయిపోయింది మా మమ్మీ డాడీకి. క్యాబ్ అయితే బుక్ అయింది నైట్ 11:05 అయిందనమాట ఇంటికి వెళ్ళాలి మా మమ్మీ డాడీ. కొంచెం మా పాపది డిస్టర్బెన్స్ వచ్చిందని నేనైతే వీడియో వాయిస్ అయితే ఆఫ్ చేసేసి రికార్డ్ అయితే ఆన్ చేసి అయితే మాట్లాడుతున్నాను అనమాట. యాక్చువల్లీ నిన్ననే పోస్ట్ చేస్తుండే కానీ నైట్ లేట్ అయిపోయిందని చేయలేదు. మా హస్బెండ్ అటు ఇటు తిరుగుతుండు వీడియో తీస్తుంటే. మా పాపని చూసి నవ్వుతున్నారు. చిటి తల్లి తిను అని అంటుంది మా అత్త. కొంచెం ఫేస్ అయితే పెడతలేనమాట పాపది, ఇంకా కొన్ని డేస్ కావాలని. మా అత్త అయితే కేక్ అయితే తినబెట్టుకుంటున్నారు ఇద్దరు. మా మమ్మీ మ్యాచ్ చూస్తుంది. మా చిన్నదైతే మ్యాచ్ ఆ టీవీ ఆన్ చేస్తుంది, అలా బీరిపోతుంది అనమాట. యాక్చువల్లీ మా అన్నయ్య కూడా వస్తుండే కానీ ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. మా ఇంట్లో దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది అనమాట. ఫ్యాన్ ఎంత స్పీడ్ వేసినా కానీ ఆ దీపం అయితే అలానే వెలుగుతుంది, మార్నింగ్ దాకా ఉంటుంది. మా డాడీ స్వీట్ అయితే పెడుతున్నాడు వాళ్ళ చెల్లెకి. మా చిన్నదాన్ని చూసుకుంటే ఒకటే నవ్వుతుంది మా మమ్మీ. చాలా డేస్ అయిపోయిందన్నమాట. మా మమ్మీ ఎప్పుడు 21 daysకి వచ్చిందంటే మళ్ళీ రాలేదు. కొంచెం ఫీవర్ కూడా వచ్చిందనమాట మధ్యలో. ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ మా మమ్మీ డాడీకి లేట్ అయిపోతుందని వీడియో అయితే తీయలేదన్నమాట. కొంచెం అయితే తీసాను, 4 minutes అలా తీసాను. కొంచెం స్లో మోషన్లో పెట్టి అయితే మాట్లాడుతున్నాను అనమాట. అలానే ఇప్పుడు నేను అండ్ మా హస్బెండ్ పెడుతున్నాం అనమాట. మా హస్బెండ్ గడ్డం చూసి అయితే భయపడకండి, ఎందుకంటే జ్వరం మొక్కు ఉందన్నమాట మాకు పాపది. మంత్ 5th అయితే బల్కంపేటలో అయితే పాపది ఎంటికలు అయితే తీస్తున్నాం అనమాట. అలానే మా హస్బెండ్ కూడా మొక్కుకున్నాడు. ఇద్దరివి గుండులు అవుతాయి అన్నమాట ఆ రోజు. చెప్పండి, ఆ బిర్యానీ చేసేవరకు లేట్ అయింది.
కేక్ కూడా లేటే కట్ చేసాము కేక్ కూడా. బట్ చాలాసేపు ఉండే మా మమ్మీ వాళ్ళు, లేట్ అయిపోయింది. మా అత్త కేక్ అయితే పెడుతున్నాను.